యాకోబు 1:22లో మీరు వాక్యముని వినువారు మాత్రమే ఉండక వాక్యాన్ని వింటూ ఉన్నారు, వాక్యాన్ని తెలుసుకుంటున్నారు. మరి అలాగ ఉండకుండా దేవుడు మీకు అనేక విషయాలు నేర్పించినప్పుడు, ఆ వాక్యాలు తెలుసుకున్నప్పుడు వాటిని ఏం చేయాలంటే ఇతరులకు పంచాలి. ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఒక మాట అంటున్నారు, లూకా రాసిన సువార్త 8:11 ఉపమాన రీతిగా విత్తనము దేవుని వాక్యమే అంటున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం విత్తనం లాంటిది. అంటే ఈ దినము నీవు ఒక వాక్యాన్ని తెలుసుకుని ఉన్నావు, ఒక లోతైన విషయం తెలుసుకుని ఉన్నావు, ఒక విత్తనాన్ని నువ్వు పొందుకున్నావు కనుక ఆ విత్తనాన్ని ఏం చేయాలంటే పొలములో విత్తాలి. హల్లెలూయా. విత్తనం యొక్క ఉద్దేశం ఏంటి? పొలములో చల్లాలి. పొలం అంటే ఒక వ్యక్తి యొక్క హృదయానికి గుర్తు. నీ హృదయంలో ఇతరులు వాక్యం చెప్పడం ద్వారా నీ హృదయంలో విత్తబడింది, నువ్వు ఒక వాక్యం తెలుసుకున్నావు. అయితే అలాగా నువ్వు తెలుసుకున్న దేవుని వాక్యాన్ని మరి పొలములో నువ్వు విత్తేవాడిగా ఉండాలి. మహాజ్ఞాని అయిన సొలొమోను ఏం చెప్తాడంటే, మరి ప్రసంగి 11:6 ఏం చెప్తాడంటే, ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందు అంటే సాయంకాలము కూడా నీ చెయ్యిని వెనుకకి తీయక దేవుని వాక్యాన్ని విత్తుతూ ఉండుము. ఎందుకంటే ఉదయమందు విత్తిన విత్తనము ఫలించును, సాయంకాలం విత్తిన విత్తనం ఫలించును, లేదంటే రెండు ఎదుగును, రెండు ఫలించును, రెండు సరి సమానంగా ఉండును. నువ్వు ఎరుగవు గనుక నువ్వు ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని విత్తుతూ ఉండాలి. హల్లెలూయా. గనుక వాక్యం మీరు ఈ వాక్యము వల్ల మీరు ఆదరణ పొందుకున్నట్లయితే దయచేసి ఇతరులకు షేర్ చేయండి. హల్లెలూయా.